నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పోలీసులు అకారణంగా తనని ఇబ్బందులు పెడుతున్నారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చినగొట్టిగల్లు మండలం బాకారపేట పోలీస్ స్టేషన్ కి సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11:15 సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్ తో ఉన్నామని చెప్పగా పోలీసులు స్టేషన్ కి పిలిచారని చెప్పారు. తాను స్టేషన్ కి వచ్చేసరికి ఎస్ఐ లేరని విమర్శించారు. అనంతరం సీఐ ఇమ్రాన్ బాషాతో ఫోన్ లో మాట్లాడారు. అరగంట ముందు వరకు బాగున్నాను, గంట ముందు వరకు మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళందరూ బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్. అంతా మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి సీఎం గారికి మీరు పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీసారు, రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులు ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పు ఉంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇది ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. వల్లభనేని వంశీని కలిసిన జగన్ జైలు వద్ద భారీ బందోబస్తు. కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీని ఆ పార్టీ అధినేత జగన్ కలిశారు. కాసేపటి క్రితం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్న జగన్ విమానాశ్రయం నుంచి నేరుగా జైలుకు వెళ్లారు. ములాఖాత్ ద్వారా వంశీని కలిసి పరామర్శించారు. జైలు వద్ద వంశీ భార్య పంకజశ్రీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మీడియాను కొందరు నేతల్ని మాత్రమే జైలు వరకు అనుమతిస్తున్నారు. ములాఖాత్ అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని
చెప్పినప్పటికీ కూడా ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా కుటుంబంతో సహా పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రయాగరాజు మహాకుంభమేళాలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు బ్రాహ్మణులకి వస్త్రదానం చేశారు. పూర్వీకులకి మోక్ష మార్గాన్ని ప్రసాదించారంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం అని నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తివంతమైన వేడుక అని లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. పులివెందులకు బై ఎలక్షన్ రావాలని బీటెక్ రవితో రఘురామ వ్యాఖ్యానించారు. బై ఎలక్షన్ వస్తే మీరే ఇన్ఛార్జిగా రావాలని రవి రఘురామతో తెలిపారు. తుని పురపాలక సంఘ ఉపాధ్యక్ష ఎన్నిక వేళ మరొకసారి ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల దృష్ట్యా గతంలోనూ 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. సోమవారం ఎన్నిక పెట్టాలని అధికారులు నిర్ణయించిన కోరం లేక మళ్లీ వాయిదా వేశారు. అయితే ఇవాళ కూడా ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా పేడూరు పొలాల్లో కృష్ణపట్నం, హైదరాబాద్ బీపీసీఎల్ పైపు లైన్ నిర్మాణ పనులు అధికారుల తీరుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపుల ఏర్పాటు కోసం చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని చెప్పారు. 2022లో రైతులకి నోటీసులు ఇచ్చిన బీపీసీఎల్ అధికారులు ఇప్పుడొచ్చి చదరపు మీటర్కి 30 రూపాయలు పరిహారం ఇస్తామని పైరును ధ్వంసం చేయడం సరికాదని చెప్పారు. పైప్ లైన్ డయా వచ్చి 2 అడుగులు లోపల ఉంది, 1.25 అడుగు 2 అడుగులు. కానీ వీళ్ళు పంట చేతికి వచ్చే ముందు జస్ట్ 15 రోజుల నుంచి క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది. మార్చ్ 15కి మాక్సిమం 80% క్రాప్ కటింగ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చి 2022లో నోటీస్ ఇచ్చి మీకు ఆ లెంగ్త్కి మేము డబ్బులు వేస్తున్నాం, క్రాప్ పోతే మీటర్కి 30 రూపాయలు ఇస్తాం స్క్వేర్ మీటర్కి. నాకు అర్థం కాల. ఇప్పుడు ఆ కౌలు రైతులు ఏమైపోవాలా? వాళ్ళు చెప్పేది ఏంటి? ఈ ట్రెంచ్ కొట్టేసేసి రేపు ఆ పైపు మళ్ళీ పూడ్చి పైన మట్టి ఎత్తుగా పోసేస్తే అవతల నీళ్లు యువతలకి రావు, కైలు ఎండిపోతాయి కింద. ఇంత పెట్టుబడి ఎకరాకి 35-40 వేలు, కౌలు ఎంత 30 వేలు, 65 వేలు అని 4 పుట్లు పండితే 1 పుట్టి మిగులుతుంది కౌలు రైతు. ఎక్కడ చావాలి వాళ్ళు? బీపీసీఎల్ మేము సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్, అది మన కోసం, మేము కాదనం. బట్ ఒక పద్ధతి. వాళ్ళు ఏమంటారు రైతులు, మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ 18 మీటర్లు విడ్త్, 18 మీటర్లు అలైన్మెంట్ ఇటు పోద్ది, మీరు నారా తెలియద్దు, వీరు ఖాళీగా పెడతారు. ఈరోజు పెట్టుబడి పెట్టి చేతికి ఒడ్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం అంచనా వేస్తున్నారు? ఎంతవరకు తవ్వేమో అంతవరకు అంటున్నారు. రైతులు ఏమంటున్నారు? హార్వెస్టింగ్ మీటర్స్ అవతల, మిషన్స్ అవతల యువతలు ఎట్టుపోవాలా, నీళ్లు ఈ ట్రెంచ్ దాటి అవతలకి ఎట్టుపోవాలా? కూటమి ప్రభుత్వం యథావిధిగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ని కొనసాగించాలని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్, రాష్ట్ర కార్యదర్శి ఈదుల మోడీ మధు డిమాండ్ చేశారు. అలాగనే ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. వచ్చే నెల 9వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగనే మంగళవారం గుంటూరు రెవెన్యూ భవన్ లో గుంటూరు జిల్లా అసోసియేషన్ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన 11 డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని తెలియజేశారు. ఉద్యోగ భద్రత, హెచ్ఆర్సీ, ఇంక్రిమెంట్ లాంటి బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్, అశోక్ కుమార్, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుమన్, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున గుంటూరు జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశం నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జిల్లాలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఏకబాటికి తీసుకొచ్చేసి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, స్ట్రెంథనింగ్ చేసుకోవాలని అనేకమైనటువంటి 11 డిమాండ్లతో కూడిన తీర్మానం చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖున మంత్రిమండలి సమావేశంలో ఆప్కాసు అనే విధానాన్ని రద్దుపరుస్తారు, లేదా 3వ విధానాన్ని థర్డ్ పార్టీ విధానాన్ని తీసుకొస్తున్నారు, లేదా కన్సల్ట్ డిపార్ట్మెంట్లకు అప్పచెప్తున్నారనే ఊహాగానాలతో కూడినటువంటి వివిధ రకాలైనటువంటి పత్రికలు రావటం జరిగింది. ఆ పత్రికలో వచ్చినటువంటి విషయాలని ఆప్కాస్లో ఉన్నటువంటి 98,000 మంది చూసి భయాందోళనకు గురయ్యారు. ఏంటి ఇంకా ఇలా ఇప్పటికే 1వ తారీఖున జీతాలు పడుతున్నాయి, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్ అవుతున్నాయి, కొంచెం మెరుగ్గా ఉన్న వ్యవస్థను తీసుకెళ్ళేసి రద్దుపరుస్తారన్న విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఏంటి ఇలా జరుగుతుందని అనేకమైనటువంటి భయాందోళనలతో మాకు ఫోన్లు చేయడం జరిగింది. వెంటనే మా రాష్ట్ర కమిటీ 7వ తారీఖున సమావేశపరిచి ఈ థర్డ్ పార్టీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావద్దని, ఆప్కాస్ని కొనసాగించాలని, ఒకవేళ ఆప్కాస్లో కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ద్వారా కానివ్వండి, లేదా వివిధ ఏజెన్సీల ద్వారా ఆ ఎంక్వైరీ చేసేసి దాంట్లో తప్పులను ఎత్తి చూపి దాంట్లో తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలే కానీ ఒక తప్పు జరిగిందని వ్యవస్థనే రద్దు చేయటం అనేది మంచి పద్ధతి కాదని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశాము. అంతేకాదు ఆ పత్రికా ప్రకటనలు ఇవ్వటమే కాకుండా ఈ నెల అవుట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈదులమూడి మధుబాబు నా పేరు. ఈ అసోసియేషన్ ఏపీజేఏసీ అమరావతి అనుబంధంగా నడుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం ఏదైతే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ విధానం తీసుకొచ్చి కార్మికులకు మేలు చేసే విధంగా 1వ తారీఖు 5వ తారీఖు జీతాలు ఇస్తుందో ఆ విధానం మేము స్వాగతిస్తూనే గత ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయమని గత ప్రభుత్వంలో పెద్దలను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను కలవటం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు మీరు బిలో ప్రావర్టీ లెవెల్ కంటే మీరు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు అమలు చేయటం కుదరదని చెప్పి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు వచ్చే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు కూటమి రెండూ కూడా అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని నేను చెప్తే గత ప్రభుత్వం అమలు చేయలేదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం అన్న అమలు చేసిద్ది, ఇంకా మెరుగైన విధానం తీసుకొచ్చిద్దని చెప్పి నమ్మకంతో రాష్ట్రంలో ఉన్న 2.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేస్తే తీరా గద్దెనెక్కి 8 నెలల కాలం తర్వాత మంత్రిమండలిలో ఒక నిర్ణయం తీసుకొని ఆప్కాస్ని రద్దు చేసి మళ్ళీ పాత ఏజెన్సీల ద్వారా జీతాలు చెల్లించాలనే నిర్ణయాన్ని ఇదందరూ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ గొడ్డలు పెట్టని చెప్పి వీళ్ళందరినీ వంచే విధానమని, వీళ్ళందరినీ బానిసలు చేసే విధానమని, వీళ్ళందరూ శ్రమ దోచుకునే విధానం అని చెప్పనని గతంలో ఎప్పుడో వ్యతిరేకించాం. ఇప్పుడు కూడా వ్యతిరేకించే క్రమంలో మా ఏపీజేఏసీ అమరావతి చైర్మన్, మా అగ్రనాయకుడు బొప్పరాజు గారి నాయకత్వం పిలుపు మేరకు మేమందరం కూడా, మా కమిటీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సందర్భాలు వీటి మీద తిరుగుతా ఉన్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ రద్దు చేసే విధానాన్ని వ్యతిరేకించి ఆ విధానాన్ని మీరు కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ, అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలని, అదే ఉద్యోగ భద్రత తీసుకురావాలని, అలాగే సీనియారిటీ ప్రకారంగా ఇంక్రిమెంట్లు అమలు చేయాలని చెప్పినని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే
సంక్షేమ పథకాలన్నిటి కూడా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రాష్ట్ర కమిటీ మొత్తం కూడా అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ రేపు మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మిర్చి రైతులకి గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతుల్ని పరామర్శించేందుకు తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డును సందర్శిస్తారని తెలిపారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని రేపు ఉదయం 9 గంటలకి రైతులతో జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహిస్తారని తెలియజేశారు. ఉత్పత్తి విషయంలో కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఒక్కొక్కటి మనం పరిశీలన చేస్తే ధాన్యం దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రైతు అమ్ముకున్నాడు. కేవలం 1200, 1300కి అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. అలో లక్షణ అని బాధపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా పని చేయలేదు. దాని మీద కూడా మేము ఉద్యమం చేశాం. కలెక్టర్ గారికి వెళ్ళి విమోరాన్ని ఇచ్చాం. అయినా సూయలేదు సైలేదు. ఊతి అలాంటి పెడితే పత్తి గతంలో 9,000 అమ్మిన పత్తి వాళ్ళ 4,000 కొనేవాడు దిక్కులేడు. ఇవాళ మనం కందులు కానీ మినువులు కానీ శనగలు కానీ దేనికి గిట్టుబాటు ధర లేదు. నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ఇబ్బంది సబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వమే డైరెక్ట్గా కొంది. ప్రత్తి కొంది, శనగ కొంది, బియ్యం కొంది, ధాన్యం కొంది. రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంటర్వెన్షన్ నిధి కోసం 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం. టొబాకోకు ధర లేకపోతే కొని ప్రభుత్వం నష్టపోయింది, రైతులు మాత్రం ఆదుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఆ విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా పనిచేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దురదృష్టం, కొన్ని కారణాల వల్ల ఓటమి పాలయ్యాం. ఇవాళ ఓటమి పాలు అయిన దగ్గర నుంచి, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రైతుకి ఒక్క విషయంలో గిట్టుబాటు ధర ఉందని చెప్పమని ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఈ ముఖ్యమంత్రిని లేదా ఈ వ్యవసాయ శాఖ మంత్రిని. ఒక్క ఉత్పత్తిలో, రైతు ఉత్పత్తిలో గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నారా? ఆదుకోవడానికి ప్రయత్నం చేశారా? ఇంటర్వెన్షన్ నిధి ఏమన్నా ఏర్పాటు చేశారా? లేదు. మిర్చి అయితే అతి దారుణంగా ఉందని మనం చేస్తున్నాం. ఇవాళ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మరి మిర్చి పండించే రైతు పడుతున్న ఆవేదన ఇంత అంత కాదని మనం చేస్తున్నాం. మిర్చి నారు ధర పెరిగింది, ఎరువుల ధర పెరిగాయి, మందు ధర పెరిగింది, మందులు కొట్టే మందుల ధరలు పెరిగాయి. పంట బాగానే ఉన్న ధర లేదు. ఎంతండి? 1,200 రూపాయలు. అది కూడా ఏది తేజ లాంటి నెంబర్ 1 క్వాలిటీగా అమ్ముడుపోయేది 1200. ఫిబ్రవరి 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని కేఎస్ లక్ష్మణరావు కోరారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సామాజిక కార్యకర్తలు, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేస్తానని, శాసన మండలిలో ప్రజల పక్షాన తన వాయిస్ వినిపిస్తానని తెలియజేశారు. అనంతరం జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలు మారాయి తప్ప పాలన మారలేదని ఈ సందర్భంగా తెలిపారు. ప్రథమ ప్రాధాన్యత ఓటు లక్ష్మణరావుకి వేసి గెలిపించాలని కోరారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ PDF అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వివిధ సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ సభ్యులు PDF ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి పనిచేయడం ప్రారంభించాం. గత 18 ఏళ్లుగా 14 మంది PDF తరఫున గెలుపొందాం. పెద్దలు చుక్కా రామయ్య గారు, నాగేశ్వర్ లాంటి ప్రముఖులు ఇందులో ఉన్నారు. మేమంతా కూడా గత 18 ఏళ్లుగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తూ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశాం. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, నిరుద్యోగులు, మహిళలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కౌలు రైతులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే శాసన మండలిలో ప్రస్తావన చేశాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అలానే బయట వాళ్ళు చేసే ఉద్యమాలకు మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. అదేవిధంగా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మేము PDFగా వ్యవహరించాం. ఈ నేపథ్యంలో
27వ తేదీన జరిగేటటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా గుంటూరులో ఉన్నటువంటి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సేవా సంస్థల ప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా గెలుపుకి సహకరించవలసింది కోరుతూ ఈరోజు గుంటూరు నగరంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న దాదాపు 40 సంస్థలు, మేధావులు, విద్యావంతులు సమావేశమై గత 14 సంవత్సరాలుగా శాసనమండలి సభ్యులుగా నిజాయితీగా నిబద్ధతతో అవినీతి రహితంగా పనిచేసిన మిత్రులు కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని తీర్మానించుకున్నాం. ఆ గెలుపు కోసం ఈ వారం రోజుల పాటు అహర్నిశలు కృషి చేయాలని, ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి వారికి కెఎస్ లక్ష్మణరావు గురించి వివరించి వారికి 1వ నెంబర్ ఓటు వారి పేరుకి ఎదురుగా వేయాలని కోరుకుంటున్నాం. తద్వారా శాసనమండలిలో ప్రజావాణిని వినిపించే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ సభ్యులు ఎవరు గెలిచినా కూడా శాసనమండలిలో ప్రభుత్వం చేసే తప్పులను కానీ లోపాలను కానీ ఎత్తి చూపించే అవకాశం ఉండదు. దానికి భిన్నంగా గత 14 ఏళ్ల నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మంచి విషయాలను మద్దతిస్తూ చెడు విషయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న లక్ష్మణరావును గెలిపిస్తే 5 కోట్ల ప్రజల యొక్క ప్రజావాణిని అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. ప్రజా గొంతుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మణరావు గెలుపు తోడ్పడుతుందని. జగన్ పాలనతో ఏపీ ప్రగతి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ నేతలు మాయమాటలు చెప్పారని గుర్తు చేశారు. 3 రాజధానుల పేరుతో జగన్ 3 ప్రాంతాలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో చేయని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 7 నెలల్లో చేసి చూపించిందని చెప్పారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థత వల్లనే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సముచిత కేటాయింపులు లభించాయని చెప్పారు. అలాగనే చంద్రబాబు విజన్ నచ్చి ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని తెలిపారు. చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి వరల్డ్ క్లాస్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. అలాగనే వ్యవసాయం, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాటలు వేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్, పొన్నూరు ఎమ్మెల్యే దులిపాల నరేంద్ర, ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్ నారాయణ, జూపూడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని రావాలనేది, ఏ సంస్కరణలు చేయాలనేది దాని మీద దృష్టి పెట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్నాం. అలాగే కొప్పర్తి నోట్ కానీ, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోట్స్ దానికోసం కూడా నిధులు కేటాయించాం. అలాగే మనకి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కానీ, అలాగే మనకి బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నంలో కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు మనం లెక్క వేసుకుంటే 7 నెలల్లో అసలు ఒక్క పెట్టుబడి కూడా రానటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే ఆ బ్రాండ్ని మళ్ళీ మార్చి ఈరోజు ఎన్ని స్టేట్స్తో మనం కంపీట్ చేయాలి? మన పక్కనున్నటువంటి తెలంగాణతో, ఒరిస్సాతో, తమిళనాడుతో, కర్ణాటకతో వాళ్ళకి ఎక్కడ కూడా తుగ్లక్ పరిపాలన లేదు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాయి. మనం ఈ 5 సంవత్సరాలు తుగ్లక్ పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. రాజధాని లేదు, సరైన ప్రాజెక్టులు లేవు, రోడ్డులు సరిగ్గా లేవు, నాయకత్వం సరిగ్గా లేదు, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. అలాంటి 5 సంవత్సరాలు దాటినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ బొజ్జగించి నచ్చజెప్పి ఒక పెట్టుబడి తీసుకొని రావాలనంటే ఎంత కష్టమో నేను కూడా ప్రత్యేకంగా చూశాను. అందులో ఒక సన్నివేశం చెప్పాలనంటే, దావోస్లో కూడా నేను కూడా ఒక కేంద్ర మంత్రిగా పార్టిసిపేట్ చేస్తే మన ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అన్న గారు అందరూ కూడా కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు అక్కడ మీటింగ్స్లో కూర్చుంటే అందరికీ కూడా పరిచయం ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిచయం ఉంది, లోకేష్ అన్న గారి పరిచయం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే తెలుసు. వచ్చిన తర్వాత మనం ఎంతో ఉత్సాహంగా మీరు రండి, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధికి అనుకూలంగా ఉండే నాయకత్వం వచ్చింది, అన్ని రకాలుగా మీకు సహకరిస్తామనంటే రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటండి, మాకేంటి పరిస్థితి అనే ప్రశ్న అలా అడుగుతున్నారనంటే వాళ్ళలో ఎంత బలంగా గత 5 సంవత్సరాలు ముద్రించబడిపోయిందో ఒకసారి చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటున్నాం, మన ప్రజలు తీర్పిచ్చారనేది మన వరకు తెలుసు. దావోస్లో కూడా ఆయన చేసినటువంటి తప్పుల గురించి ప్రస్తావించుకుంటున్నారనంటే
ఎంత భారీగా నష్టాలుగా చేశారనేది ఒకసారి గుర్తించాలి. అయినా సరే పట్టు వదలకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా చిన్న పరిశ్రమలైనా పెద్ద పరిశ్రమలైనా కంట్రీ హెడ్స్తో మాట్లాడినా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో నేను మీకు అండగా ఉంటాను, మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా ఎలాంటి ఇన్సెంటివ్స్ కావాలన్నా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడానికి నేను మీకు సహకారం చేస్తూనే ఉంటానని చెప్పి బలంగా వాళ్ళందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తూ ఎన్నో కంపెనీలు ఈరోజు ఇక్కడికి రావడానికి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయాల ద్వారా ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు హేతుబద్ధీకరణ చేపట్టినట్లు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన మంత్రి డిబివి స్వామి వారి నుంచి అభిప్రాయాలను, వినతి పత్రాలు స్వీకరించారు. పిఆర్సీలో వాళ్ళని జూనియర్ అసిస్టెంట్ కన్నా కూడా కాస్త తక్కువగా పెట్టారు గౌరవం, ఎందుకంటే మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, మమ్మల్ని కూడా గౌరవించగా ఆ విధంగా పెట్టమని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కొంతమంది డిపార్ట్మెంట్స్ నుంచి చేంజెస్ కూడా అడిగారు. వీటన్నిటి పరిగణలో తీసుకొని వీలైనంత వరకు ఒక సాధ్యాసాధ్యాల ప్రకారం న్యాయం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. గతంలో కొంతమంది అపోహల్లో ఉన్నారు, ఒక 30,000 మందిని ఏదో ఉద్యోగస్తులు తొలగిస్తారని. అంటే దానికి చెప్పాను, ఎటువంటి ఏ ఒక్క ఉద్యోగిని కూడా మేము తొలగించే పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని ఖాళీలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిపార్ట్మెంట్లో మాకు ఇంకా అదనంగా అవసరం ఉంది, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో. వాటికి కూడా తీసుకుంటే ఆల్రెడీ మెడికల్ అండ్ హెల్త్ ఉన్న ఎంప్లాయీస్ తోటి ఆ భర్తీ చేసే పరిస్థితి ఉంది. మల్టిపుల్ టాస్క్ అంటే వాళ్ళలో పని భారం పెరుగుతుందని చెప్పేసి అన్నారు. పని భారం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉండవండి. ఒకవేళ మల్టిపుల్ టాస్క్ చిన్న దానిలో ఉంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద ఇంకో ప్లేస్ సెక్రటరీకి వెళ్తే వాళ్ళు సింగిల్ వర్క్ చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఏదో ఇంకో ప్రమోషన్ వచ్చేంత వరకు వేజ్ చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి ఏపీసీ దానిలో అయినా ట్రాన్స్ఫర్ అనేది కూడా ఏబీసీలో ఏ సెక్రటరీ నుంచి ఏ సెక్రటరీకి అయినా కానీ వాళ్ళు బదిలీ వెళ్ళొచ్చు. ఇందులో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ప్రమోషన్ ఛానల్స్ అడిగారు, వాటి రెండు కూడా మేము పరిశీలన చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించాలని కూడా నేను వాళ్ళకి కోరడం జరిగిందండి. హేతుబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల్లో అత్యధికులు ఇతర ప్రభుత్వ శాఖల్లోకి వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆసక్తి చూపాయి. ప్రమోషన్లో సర్వీస్ నిబంధనలు సరిగా లేని కారణంగా తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో వారేళ్లుగా పంపారని వార్డు వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ కార్యదర్శుల తరపున సంఘం నాయకులు మంత్రిని కోరారు. పంచాయతీ కార్యదర్శుల్ని పంచాయతీల్లో భాగస్వాములు చేయాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇంజనీరింగ్ శాఖలో, ఎనర్జీ అసిస్టెంట్లను విద్యుత్ పంపిణీ సంస్థల్లో చేర్చాలని ఆయా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ప్లానింగ్ కార్యదర్శుల్ని పట్టణ ప్రణాళిక విభాగంలో చేర్చి ట్రేసర్ పే స్కేల్ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ ని డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి కన్సిడర్ చేస్తూ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రమోషన్స్ లో కొంతమందికి ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే ప్రమోషన్ తీసుకుంటే పెరిగే అవకాశం ఉంటే, మిగిలిన కొంతమంది విభాగాలకు సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు విపరీతంగా 10-12 ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తొలగించి నెక్స్ట్ ప్రమోషన్ తీసుకునేటప్పుడు సమానమైన పే స్కేల్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. అలాగే మల్టీపర్పస్ ఫంక్షనరీ వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. ప్రీతమ మంత్రివర్యులు అలాగే అధికారులు కూడా ఎక్కడ ఆందోళన చెందనాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూనే రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ నెల 27వ తేదీన జరిగే పోలింగ్ లో పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి వేయాలని కోరారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని చెప్పారు. మంగళవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ ఆవరణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు యువతకు నిరుద్యోగ భృతి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. మార్చి 15లోగా మెగా డిఎస్సీ డేట్ వస్తుందని చెప్పారు. అలాగనే కొత్త పరిశ్రమల ద్వారా 20 లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తామని అన్నారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భాష్యం విద్యా సంస్థల్లో పట్టభద్రులందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఓటు అభ్యర్థన కోసమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అదేవిధంగా పెద్దలందరూ ఈరోజు సమావేశమయ్యి ఈ ఓటు ఎంత ముఖ్యమో, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేంద్ర గారిని గెలిపించుకోవడం కూడా అదేవిధంగా మన బాధ్యత. మంచి ప్రభుత్వంగా ఇది కూడా నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత భారీ మెజారిటీతో మన కూటమి అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతు మాకే తెలుపుతున్నారు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాష్యం రామకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవ్ గారి నేతృత్వంలో భాష్యం రామకృష్ణ గారి విద్యా సంస్థల్లో ఎవరైతే ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ నిన్న ఈరోజు కలవటం జరిగింది. దాదాపు ఇక్కడ 1500 మంది ఉద్యోగస్తులు వారి యొక్క విద్యా సంస్థలో గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మోహన్ కృష్ణ గారు, భాష్యం రామకృష్ణ గారు, ముస్తాక్ అహ్మద్ గారు, కోల్ముడి రవీంద్రబాబు గారు, అదేవిధంగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని ప్రత్యర్థులు ఎవరు కాదు ప్రగతికి ఓటేయమని చెప్పి, అభివృద్ధికి ఓటేయమని చెప్పి, కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి, ఆ నేపథ్యంలో నేను అభ్యర్థిని అవటం వల్ల మీ అందరూ కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి, సహకరించాలని చెప్పి, ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తప్పని వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం. ఆ ఎన్నికని విజయంతో మరొకసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యా సంస్థల అధిపతి రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చొని డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఇప్పుడు మనం ఎలక్షన్ ముందు కూడా పనిచేసాం. చాలామంది ఉన్నారు దీంట్లో. అప్పుడు అన్నారు నన్ను, ఎంత ధైర్యం చేస్తున్నారు నువ్వు ఓ అని. సరే పోయేదే ఉంది, మహా అయితే రాష్ట్రం పోతున్నప్పుడు మనం పోయేదే ఉంది. బాగు చేస్తే నలుగురు బాగు చేద్దాం అనుకున్నాం. నలుగురు బాగు చేయడం కాకుండా 164తో ఇచ్చారు మనకి. అయినా ఇంకా చేస్తూనే ఉన్నాం. దాంట్లో మీరు కూడా ఉన్నారు, మీ పాత్ర కూడా చాలా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేషన్ కంటెస్ట్ చేసే మన ఆలపాటి రాజా గారు ఉన్నారు. మరి మేడం గారు కూడా ఒకసారి మన పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత ఎంతమంది పెట్టవచ్చు, ఎలక్షన్ ముందు కూడా పెట్టుకుని ఆ బ్రహ్మసాని మేడం గారు కూడా వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుకొని సగర్వంగా చెప్పుకున్నాం. అప్పుడు బ్రహ్మాండం చేద్దామని. సరే దాంట్లో పార్ట్ చాలా ఉన్నాయి. సరే గెలిచిన తర్వాత ఏం చేస్తారో సార్ చెప్తారు. మన కోసం కూడా ఏం చేయాలి కదా, మన కోసం మనం చేసుకుంటున్నాం, సొసైటీ కోసం కూడా చేస్తున్నాం, మన కోసం కూడా ఏం చేస్తారో చెప్తారు. అటువంటి వ్యక్తిని మనం అందరికీ చెప్పి చేయించాల్సిన బాధ్యత మనకు ఉంది. మనం ఎటు వేస్తాం, అందులో డౌట్ లేదు. ప్రజల ఆకాంక్షల మేరకు కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని చెప్పారు. గుంటూరు అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కళాశాలలో కేంద్ర బడ్జెట్ పై చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్, లాయర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది ముమ్మాటికి జనరంజక బడ్జెట్ అని చెప్పారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్, పూర్ల రామాంజనేయులు, బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, చెరుకూరి తిరుపతిరావు, జూపుడి రంగరాజు తదితరులు పాల్గొన్నారు. 140 కోట్ల మంది భారతీయులు తాలూకా ఆశలను గాని, ఆశయాలను గాని నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది. నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ 2047
అంటే 100 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్గా తయారు చేయాలి, ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్ని ఇచ్చే విధంగా, పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకప్పుడు ఐటీలో మన భారతదేశం ఎలా లీడ్ తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఐటీలో ఒక బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్నామో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అలాగే మనం ఇప్పటి నుంచే అడుగులు ముందుకు వేయాలని సజెస్ట్ చేశారు. దాని సందర్భంగా ఈరోజు ఒక 5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీజనల్ సెంటర్స్ అండ్ 1 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఈ బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని మన రాష్ట్రం తరపున కూడా దానికి కృషి కూడా మనం చేస్తున్నాం. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి సహకారం నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఎన్నడూ జరగనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్ని ఒక పక్కన నెరవేరుస్తూ అదనంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి మన ఆంధ్రప్రదేశ్ మీద పెడుతూ ఎన్నో బడ్జెట్లో ఎన్నో నిధులు కూడా కేటాయింపులు జరిగాయని మరొకసారి ప్రస్తావిస్తున్నాను. బడ్జెట్ ద్వారా రెగ్యులర్ స్కీమ్స్ ద్వారా జరగాల్సినటువంటి కేటాయింపులు అన్నీ కూడా జరుగుతాయి. రాష్ట్రాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుందో కేంద్రం నుంచి, అది కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే ఈసారి దాని తాలూకా లిమిట్ కూడా రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏదైతే కేంద్రం నుంచి వస్తుందో ఆ లిమిట్ కూడా పెంచడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తాలూకా నిర్ణయాలు కానీ వాళ్ళ ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ ఈరోజు కొన్ని సందర్భాల్లో నిధులు తీసుకొని రావాలంటే అడ్డంకులుగా మారాయి. సో అలాంటివన్నీ కూడా ఛాలెంజెస్ని మళ్ళీ దాటుకొని మళ్ళీ సాధించుకోవాలనంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల, ఆయన పట్టుదల వల్ల, ఆయన అండర్స్టాండింగ్ వల్ల ఈరోజు నరేంద్ర మోదీ గారు కూడా రాష్ట్రం మీద ఉన్న ప్రత్యేక కాన్ఫిడెన్స్తో ఈరోజు మళ్ళీ నిధులు కూడా కేటాయించి సుమారు 12,000 కోట్ల రూపాయలు, ఈ బడ్జెట్లో కూడా సుమారు 5,000 కోట్ల రూపాయల చిలుకుగా పోలవరం ప్రాజెక్టు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.